త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికైనారు? మాణిక్ సాహా. త్రిపుర గవర్నర్ ఎస్ఎన్ ఆర్య. మేఘాలయ నూతన సీఎం ఎవరు ఎన్నికైనారు అంటే కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ పాగు చౌహాన్. నాగాలాండ్ నూతన సీఎంగా ఎవరు ఎన్నికైనారు అంటే నైపియు రియో. నాగాలాండ్ యొక్క గవర్నర్ లా గణేశన్. నాగాలాండ్లో మొట్టమొదటిసారిగా 2 మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనారు. ఎకాని జకాలు, రెండవ సలౌహతోని క్రూసే. నాగాలాండ్ తొలి మహిళా మంత్రిగా ఎవరు ఎన్నికైనారు అంటే సలౌహతోని క్రూసే. ఇప్పుడు 95వ ఆస్కార్ అవార్డుల గురించి తెలుసుకుందాం. 95వ వార్షిక అకాడమీ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం 2023 మార్చి 13 ఎక్కడ జరిగింది అంటే లాస్ ఏంజల్ అమెరికాలో జరిగింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు హోస్టుగా వ్యవహరించడం జరిగింది జిమ్మీ కిమ్మెల్. 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి బాలీవుడ్ నటి ఎవరు ప్రజెంటర్గా వ్యవహరించారు అంటే దీపికా పదుకొనె. RRRకు ఉత్తమ ఒరిజినల్ పాటల విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న వ్యక్తులు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ గారు అందుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 95వ ఆస్కార్ అవార్డుల గ్రహీతల వివరాల గురించి తెలుసుకున్నాం. ఉత్తమ చిత్రం ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు లభించడం జరిగింది. ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్. ఇతనికి ది వేల్ అనే సినిమాలో ఉత్తమ నటుడుగా అవార్డు లభించడం జరిగింది. ఉత్తమ నటి మిషెల్ యో. ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ ఆల్ ఎట్ వన్స్ అనే చిత్రంలో ఈమెకు ఉత్తమ నటి ఆస్కార్ అవార్డు లభించడం జరిగింది. ఉత్తమ దర్శకుడు డానియల్ క్వాన్ మరియు డానియల్ స్క్వియాన్. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే చిత్రంలో ఇతను ఉత్తమ దర్శక ఆస్కార్ అవార్డు లభించడం జరిగింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నాటు నాట RRR సినిమాకి ఎంఎం కీరవాణి, చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు లభించడం జరిగింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డు ది ఎలిఫెంట్ విస్పరస్ అనే మూవీకి ఆస్కార్ అవార్డు లభించడం జరిగింది. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి ఎన్ని ఆస్కార్ అవార్డు లభించాయి అంటే అత్యధికంగా 7 ఆస్కార్ అవార్డు లభించడం జరిగింది. ఇటీవల కాలంలో టెన్నిస్కి వీడ్కోలు పలికిన క్రీడాకారిణి ఎవరు అంటే సానియా మిర్జా. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ భారత పర్యటన ఎప్పుడు జరిగిందంటే 2023 మార్చి 8 నుంచి మార్చి 11వ తేదీ వరకు జరిగింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ఏడాది కాలం ఎప్పటికి పూర్తయింది అంటే 2023 ఫిబ్రవరి 24 నాటికి 1 సంవత్సర కాలం పూర్తయింది. పశు సంవర్ధక ప్రాథమిక గణాంకాలు 2022 గురించి తెలుసుకుందాం. 2021-22 నాటికి పాల ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్నులు ఉందంటే 221.06 మిలియన్ టన్నులు ఉంది. దేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్ 15.05% ఉంది. ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తి ఎన్నో స్థానంలో ఉంది అంటే 5వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే పాల ఉత్పత్తి దేశాల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. 2021-22లో దేశంలో మొత్తం గుడ్ల ఉత్పత్తి 129.60 బిలియన్లు. గుడ్లు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 20.41% ఉంది. ప్రపంచంలో గుడ్లు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. 2021-22లో దేశంలో మొత్తం మాంసం ఉత్పత్తి ఎంత? 9.29 మిలియన్ టన్నులు. ప్రపంచంలోని మాంసం ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం 8వ స్థానం. దేశంలో మాంసం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర 12.25% నమోదు చేస్తుంది. ఆంధ్రప్రదేశం యొక్క వార్షిక తలసరి మాంసం లభ్యత 19.43 కిలోగ్రాములు.
భారతదేశంలో మొత్తం ఉన్ని ఉత్పత్తి 33.13 మిలియన్ కిలోలు. దేశంలో ఉన్ని ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్ 45.91%. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో పశు సంపద గ్రాస్ వాల్యూ యాడెడ్ వాటా ఎంత? 30.87%. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 ఎప్పుడు జరిగింది? 2023 మార్చి 3-4 తేదీల్లో జరిగింది. పెట్టుబడిదారుల సదస్సులో వచ్చిన పెట్టుబడులు 13,41,734 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023లో చేసుకున్న ఒప్పందాలు ఎన్ని అంటే 378 ఒప్పందాలు చేసుకున్నాయి. అత్యధికంగా 117 ఒప్పందాలు ఏ రంగంలో చేసుకున్నారు అంటే పర్యాటక రంగంలో. బయో ఆసియా 20వ అంతర్జాతీయ సదస్సు 2023 ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్, తెలంగాణ. బయో ఆసియా 20వ అంతర్జాతీయ సదస్సు 2023 ఇతివృత్తాంతం ఏమంటే అడ్వాన్సింగ్ ఫర్ వన్, షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్. 14వ ఏరో ఇండియా 2023 వైమానిక ప్రదర్శన ఎక్కడ నిర్వహించారు అంటే బెంగళూరు, కర్ణాటక. 2023 13 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహించారు. 14వ ఏరో ఇండియా 2023 ఇతివృత్తాంతం ఏమిటంటే ది రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్. G20 ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది? బెంగళూరు, కర్ణాటక. 2023 ఫిబ్రవరి 24-25 తేదీల్లో జరిగింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారత పర్యటన ఎప్పుడు జరిగింది? 2023 మార్చి 2-3 తేదీల్లో జరిగింది. జాతీయ స్థాయి ఉన్నత విద్యా సర్వే 2020-21 గురించి తెలుసుకుందాం. 2020-21 మధ్య కాలంలో మొత్తం ప్రవేశాలలో మహిళా విద్యార్థుల సంఖ్య ఎంత నుంచి ఎంత శాతం పెరిగింది అంటే 45% నుంచి 49% పెరిగింది. 2020-21 ఎస్సీ విద్యార్థుల సంఖ్య ఎంత నుంచి ఎంతకు పెరిగింది అంటే 56.57 లక్షల నుంచి 58.95 లక్షలకు పెరిగింది. 2020-21 నివేదిక ప్రకారం కాలేజీలో సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రతి 1,00,000 మందికి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక 62, తెలంగాణ 2వ స్థానంలో 53, 3వ స్థానంలో కేరళ 50, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 49. 2020-21 నివేదిక ప్రకారం అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాలు ఏవి అంటే బెంగళూరు అర్బన్ 1058 కాలేజీలు ఉన్నాయి. 2వ స్థానంలో జైపూర్ 671 కాలేజీలు ఉన్నాయి. 2020-21 నివేదిక ప్రకారం అత్యధిక కాలేజీలలో ఉన్న రాష్ట్రాలు: 1 ఉత్తరప్రదేశ్ 8,114 కాలేజీలు ఉన్నవి. 2వ స్థానంలో మహారాష్ట్ర 4,532 కాలేజీలు ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది, 2,061 కాలేజీలు ఉన్నాయి. 2020-21 నివేదిక ప్రకారం అత్యధిక యూనివర్సిటీలు ఉన్న రాష్ట్రాలు: 1 రాజస్థాన్ మొదటి స్థానంలో 92 యూనివర్సిటీలు ఉన్నాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ 84 యూనివర్సిటీలు ఉన్నాయి. 3వ స్థానంలో గుజరాత్ 83 యూనివర్సిటీలు ఉన్నాయి. 2020-21 నివేదిక ఉన్నత విద్యా సంస్థల్లో అత్యధిక విద్యార్థులు నమోదైన రాష్ట్రాలు: 1వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో తమిళనాడు ఉన్నాయి. అమెరికాతో 2010లో ఒప్పందం కుదుర్చుకున్న న్యూ స్టార్ట్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన దేశం రష్యా. 2023 మార్చి 10న దౌత్యపరమైన సంబంధాలు పునరుద్ధరణ చేసుకునే దేశాలు ఇరాన్ మరియు సౌదీ అరేబియా. చైనా అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికైన వ్యక్తి జిన్పింగ్. చైనా నూతన ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి లీ చియాంగ్. కేంద్ర మిలిటరీ కమిషన్ యొక్క నూతన చైర్మన్ జిన్పింగ్. నైజీరియా అధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు అంటే బోలా టినుబు. పాఠశాలలో విద్యార్థినులపై విషవాయువులు ప్రయోగించిన జరిగిన దేశం ఇరాన్.
FATFలో ఏ దేశం యొక్క సభ్యత్వం తాత్కాలికంగా రద్దు చేశారు అంటే రష్యా. ఇటీవల కాలంలో ₹1000, 500, 200 కరెన్సీని రద్దు చేసిన దేశం నైజీరియా దేశం. అకాస్ అనే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే శాన్ డియేగో అమెరికాలో జరిగింది. తొలి డిజిటల్ దేశంగా ఏర్పడిన దీవి ఏది అంటే తువాలు దీవి. కర్బన ఉద్గారాలను అదుపులోకి తెచ్చేందుకు డెన్మార్క్ ప్రవేశపెట్టిన ప్రాజెక్టు ఏది? ప్రాజెక్టు గ్రీన్ శాండ్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మికంగా పర్యటించిన దేశం ఏది? ఉక్రెయిన్. 2023 ఫిబ్రవరి 20న పర్యటించారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ఏ కీలక మార్గాన్ని తాలిబాన్లు తెరిచారు? తోరాం మార్గాన్ని 2023 ఫిబ్రవరి 24న తెరిచారు. నేపాల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వారు రామ్ చంద్ర పాడేల్. భారత్, సింగపూర్ మధ్య డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు ప్రవేశపెట్టిన ప్రక్రియ UPI పే నౌ అనుసంధాన ప్రక్రియ. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? 2023 మార్చి 3న న్యూఢిల్లీలో జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE నిర్వహించనున్న అంతర్జాతీయ వైమానిక విన్యాసాల పేరు ఏమిటి అంటే డిజాస్టర్ ఫ్లాగ్ 8. ఆఫ్ఘనిస్తాన్పై భారత్, మధ్య ఆసియా సంయుక్త కార్యాచరణ కూటమి తొలి సమావేశం ఎక్కడ జరిగింది? ఢిల్లీ. 2023 మార్చి 7న. సెమీ కండక్టర్ల రంగంలో సహకారం బలోపేతానికి ఏ రెండు దేశాల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి? భారత్ మరియు అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 2022 అక్టోబర్-డిసెంబర్ కాలంలో పట్టణాలలో నిరుద్యోగ శాతం ఎంత? 7.2%. అక్టోబర్-డిసెంబర్ కాలానికి పట్టణ మహిళల నిరుద్యోగ సంఖ్య శాతం ఎంత? 9.6%. దేశవ్యాప్తంగా నిరుద్యోగుల రేటు 2021 జూలై నుంచి 2022 జూన్ నాటికి ఎంత శాతం తగ్గింది అంటే 4.1% తగ్గింది. PM కిసాన్ 13వ విడత ఎంత సాయం ప్రధానమంత్రి విడుదల చేశారు అంటే 16,000 కోట్లు. రైసీనా డైలాగ్ 2023 చర్చాగోష్ఠి కార్యక్రమం ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీ. 2023 మార్చి 3-4 తేదీల్లో నిర్వహించారు. దేశంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో తొలి డిజిటల్ యూనివర్సిటీ ఎప్పుడు అందుబాటులోకి రానుంది అంటే 2023-24 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానున్నది. మాజీ అగ్నివీరులకు BSF ఉద్యోగాల్లో ఎంత శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు? 10% రిజర్వేషన్. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు తగినంత విద్యుత్ అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టల్ పుషప్ పోర్టల్. పాఠశాలల మదింపు వ్యవస్థను ఏకీకృతం చేసేలా తీసుకొచ్చిన వ్యవస్థ ఫరాక్ వ్యవస్థ. 2022-23లో రికార్డు స్థాయిలో ఎన్ని ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేశారు? 3,235.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతాయని అంచనా వేశారు. 2022-23 సంవత్సరంలో మొత్తం వరి ఉత్పత్తి 1,308.37 లక్షల టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం గోధుమ ఉత్పత్తి 1,121.82 మిలియన్ టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం మొక్కజొన్న ఉత్పత్తి 346.13 లక్షల టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం ముతక తృణధాన్యాల ఉత్పత్తి 527.26 లక్షల టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం పెసర ఉత్పత్తి 35.45 లక్షల మెట్రిక్ టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తి
278.10 లక్షల టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం సోయాబీన్స్ మరియు ఆవాల ఉత్పత్తి 139.75 మిలియన్ టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం నూనె గింజల ఉత్పత్తి 400.01 లక్షల టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం చెరుకు ఉత్పత్తి 4687.89 లక్షల టన్నులు. 2022-23 సంవత్సరంలో మొత్తం పత్తి ఉత్పత్తి 337.23 లక్షల బేళ్లు. 2023 మార్చి 4 నాటికి పెన్షన్ స్కీమ్లో చేరిన వారి సంఖ్య ఎంతకు చేరుకుంది అంటే 6.24 కోట్ల మంది. ప్రపంచంలోనే సుదీర్ఘ విలాసవంతమైన ఎంవి గంగా విలాస్ నదీ పడవ ప్రయాణం ఎక్కడ విజయవంతంగా పూర్తి అయిందంటే వారణాసి, ఉత్తరప్రదేశ్లో. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం 6 సంవత్సరాలు నిండిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో తరగతుల ప్రవేశం అని ప్రకటించింది. 1వ తరగతిలో ప్రవేశం కల్పించింది. బడి బాలల కోసం కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరేమిటి? జాదూయి పిటారా. భారతదేశంలో హాంకాంగ్ ఫ్లూగా పిలిచే ఏ వైరస్ విజృంభిస్తుంది? H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ విజృంభిస్తుంది. భారత్లో ప్రజా ఆరోగ్య సంరక్షణకు ప్రపంచ బ్యాంకు ఎంత రుణం అందించబోతుంది అంటే 8,200 కోట్లు రుణం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ వజ్రాల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందంటే IIT మద్రాస్. ఆదాని హిడెన్బర్గ్ వ్యవహారంపై నియమించిన కమిటీ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే కమిటీ. మధ్యప్రదేశ్లోని కునో పార్కులో ఎన్ని చీతాలను విడిచారు అంటే 12 చీతాలు దక్షిణాఫ్రికా నుండి తీసుకురావడం జరిగింది. స్విట్జర్లాండ్కు చెందిన ఐకు ఎయిర్ సంస్థ 2022 సంబంధించిన అత్యంత కాలుష్య కారకాల నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం భివాండి నగరం మహారాష్ట్రలో. రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో ఒక గనిలో ఎన్ని కోట్ల చీమల శిలాజాలం గుర్తించారు అంటే 5 కోట్ల ఏళ్ల నాటి శిలాజాలం గుర్తించారు.